హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లోకేష్ డేరుంగ్లా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కొత్త దరఖాస్తు గురించి చర్చించుకుందాం. ఫ్రెండ్స్, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కొత్త దరఖాస్తుల కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ప్రస్తుతం సోషల్ మీడియాలో కొత్త అప్లికేషన్ల తేదీల గురించి అనేక వార్తలు వైరల్ అవుతున్నాయి. వాటిలో నిజమేంటి, ప్రభుత్వాలు ఏం చెప్పింది, పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో ప్రారంభించే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ఇలా చేస్తే ప్రభుత్వ పథకాల తాజా అప్డేట్లు వెంటనే మీకు అందుతాయి. ఇప్పుడు అసలు విషయానికి వస్తే, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కొత్త దరఖాస్తు తేదీని అధికారికంగా ప్రకటించడం లేదు. అందువల్ల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తేదీలు ఫార్వర్డ్ మెసేజ్లు లేదా పోస్టులు అధికారిక సమాచారం అని మీరు నమ్మకండి. కొన్ని సోషల్ మీడియా పోస్టులలో అయితే ఆగస్టు 15 నుంచి కొత్త దరఖాస్తులు ప్రారంభమవుతాయని ప్రచారం జరుగుతుంది. అయితే ఈ తేదీపై ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కాబట్టి దీనిని కేవలం ప్రచారంగా మాత్రమే చూడాలి. ప్రభుత్వం అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత మాత్రమే గ్రామ, వార్డు సచివాలయాలు లేదా సంబంధిత అధికారులు కొత్త దరఖాస్తులను స్వీకరిస్తారు. అప్లై చేయాలనుకునేవారు ముందుగా అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకోవడం మంచిది. ఉదాహరణకు ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, ఆధార్ అప్డేట్ హిస్టరీ. ఇవి చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఫ్రెండ్స్. ఇవి ముందుగానే మీరు సిద్ధం చేసి ఉంచుకోండి. ఈ డాక్యుమెంట్లు సిద్ధంగా ఉంటే అధికారిక ప్రక్రియ ప్రారంభమైన వెంటనే దరఖాస్తులు చేయడం సులభమవుతుంది. ఫ్రెండ్స్, ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత మాత్రమే దరఖాస్తులు చేయండి. తప్పుడు ప్రచారాలు లేదా అపోహలను నమ్మి మోసపోవద్దు. ప్రభుత్వం కొత్త అప్లికేషన్ల తేదీని ప్రకటించిన వెంటనే అర్హతలు, అవసరమైన డాక్యుమెంట్లు, దరఖాస్తు విధానం, చివరి తేదీ వంటి వివరాలు అన్నీ మా ఛానల్లో వెంటనే మీకు అందిస్తాము. మా ఈ ఛానల్లో ఎటువంటి తప్పుడు ప్రచారాలు ప్రచారం చేయబడవు. అధికారిక ప్రకటనలు మాత్రమే మేము మీ ముందుకు తెస్తాము. ఈ సమాచారం ఉపయోగకరంగా అనిపిస్తే వీడియోకు లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ప్రభుత్వ పథకాల తాజా అప్డేట్ల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఐ లవ్ ఇండియా, ఐ లవ్ ఇండియన్ ఆర్మీ. జై హింద్.